హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు తెలిసిందే కదా వ్యాలంటైన్స్ డే. సో ఈరోజు మనసంతా నువ్వే ఉదయకరణ్ గారు మూవీ మనసంతా నువ్వే రిలీజ్ ఉంది. సో దానికి వెళ్ళి మనం రివ్యూ కాదు, మన ఎక్స్పీరియన్స్ చెప్దాం. ఎందుకంటే ఆల్రెడీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. మనం ఈరోజు ఆ మూవీ చూసి మన ఎక్స్పీరియన్స్ ఏదో మన వీడియోలో చెప్దాం. సో స్టే ట్యూన్ టు రాజోక్స్ తెలుగు. బాయ్. బర్త్డేకి మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజోక్స్ తెలుగు. ఈరోజు వ్యాలంటైన్ డే స్పెషల్ సందర్భంగా నేను మూవీకి వెళ్తున్నట్టు ముందే చెప్పాను. ఏదైతే మన ఉదయకరణ్ గారి మూవీ. సో ఉదయకరణ్ గారు అంటే మనకి గుర్తొచ్చేది అతను ఇన్నోసెంట్ యాక్టింగ్, సో మెచ్యూర్డ్ అతని పర్సనాలిటీ. సో అందుకు అతను మన తెలుగు ఇండస్ట్రీని అనేది విడిచిపెట్టుకోవడం అనేది ఒక బిగ్ లాస్. సో వ్యాలంటైన్ డే స్పెషల్గా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు మన ఉదయకరణ్ మూవీ మనసంతా నువ్వే రిలీజ్ చేయాలని నాకు తెలిసినంత వరకు ట్విట్టర్లో ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు ఐ థింక్ జనవరి ఆ మంత్లోని ఎప్పుడో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి నేను ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. మనకు తెలిసిందే ఉదయకరణ్ గారి మూవీస్ ప్రీవియస్గా చూసుకుంటే మొత్తం అన్నీ ఒక మంచి లవర్ బాయ్ ఇమేజ్. నాకు తెలిసినంత వరకు నాకు పర్సనల్గా తరుణ్ అండ్ ఉదయకరణ్ వాళ్ళు ఇద్దరు లవర్ బాయ్స్. అప్పట్లో ఒక మారు మోగేది వాళ్ళ పేర్లు. అంటే వాళ్ళకి లవర్ బాయ్ ఇమేజ్ సూట్ అయ్యేది. వాళ్ళు ఏ లవ్ పరంగా అంటే లవ్ స్టోరీస్ చేసినా సక్సెస్ అయ్యేది. సో అలాగే మనసంతా నువ్వే అనే మూవీ ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీ. సో అది ఇప్పుడు మన ముందుకి తేడం అనేది 2001లో రిలీజ్ అయింది. ఈ రిలీజ్ ట్రెండ్ మీకు తెలిసిందే. ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఐ థింక్ పోకి నుంచి రిలీజ్ ట్రెండ్ బాగా స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ప్రతి రిలీజ్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కానీ, లేదా మ్యూచువల్ ఆడియన్స్, లేదా జనరల్ ఆడియన్స్ అయితే మూవీ లవర్స్ ప్రతిదాన్ని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చేశారు. అంటే ఆల్రెడీ హిట్ అయిన మూవీసే వాటిని మళ్ళీ రిలీజ్ చేస్తే కూడా అంతే ఆదరణ చూపించారు. సో అలాగే ఈ మూవీకి కూడా నేను అయితే ఎక్స్పెక్ట్ చేశాను. సో మినిమల్గా బుక్ అయ్యాయి టికెట్స్ అనేవి, మరి అంతలాగా అవ్వలేదు. కానీ ఒక గ్రేట్ మూవ్ అనే చెప్పాలి. మనకి ఏదైతే ఉదయకరణ్ గారు లాస్ అయ్యారు కదా, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు, అతన్ని మళ్ళీ ఒక బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది నాకు ఒక మంచి ఫీలింగ్ తెప్పించింది. ఫస్ట్ ఆ అనౌన్స్మెంట్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమనిపించింది అంటే, ఓకే మంచి మూవ్ తీసుకున్నారు, ఎందుకంటే మనకి ఉదయకరణ్ గారు మన మధ్య లేరు కదా అనే కాకుండా ఒక మంచి మూవీని ముందుకు తీసుకొచ్చారు ఈ లవర్స్ డే స్పెషల్గా అనే వెళ్ళాను. సో మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే మాత్రం అది మీకు తెలిసిందే, అది బ్లాక్ బస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ గారు కామెడీ, వింటేజ్ సునీల్ని మళ్ళీ నేను బిగ్ స్క్రీన్ మీద చూడడం నాకు చాలా బాగా అనిపించింది. అదైతే ఇప్పుడు మిస్ అవుతున్నాం సునీల్ గారి నుంచి. అండ్ ఉదయకరణ్ గారి యాక్టింగ్ మీకు తెలిసిందే. ఇందులో పర్టికులర్గా మాట్లాడుకుంటే ఒక ఇన్నోసెన్స్, అంటే వైట్ షేడ్స్, పూర్తిగా వైట్ షేడ్స్ ఉన్న ఒక క్యారెక్టర్ తీసుకొని ఒక సెటిల్ జోన్లో రిజర్వ్. సో అలాగా అతని క్యారెక్టర్ ఆ సినిమాలో నాకు చాలా ఇష్టం. చాలా ఇన్నోసెంట్గా బిహేవ్ చేసి, ఇన్నోసెంట్గా చాలా రిజర్వ్డ్గా ఉంటాడు అనమాట. అది పర్టికులర్గా. అండ్ మ్యూజిక్ పరంగా మాట్లాడుకుంటే ఇప్పుడంటే మనం ఫోన్స్లో కానీ, లేదా ఐపాడ్స్ ఎప్పుడు అయిపోయాయి. సో ఎయిర్పోర్ట్స్లో, హోమ్ థియేటర్స్లో వింటున్నాం. ఒకప్పుడు వాక్మ్యాన్స్ ఉండేవి, మీకు ఐడియా ఉందో లేదో. దాంట్లో ఈ టేప్ ఉండేది, చిన్న చిన్న క్యాసెట్స్ ఉండేవి. వాటిల్లోని అప్పట్లో మనకి బాగా ట్రెండ్ అయ్యేవి అనమాట ఈ సాంగ్స్ అన్ని. అంటే రిపీట్లో వినేవారు, రిపీట్ ఆడియన్స్ ఉండేవారు, లూప్లోని ఎక్కువ వినేవారు ఈ సాంగ్స్. ఇప్పుడు మళ్ళీ అది బిగ్ స్క్రీన్ మీద చూసి అంటే అప్పట్లో అలాగ అయ్యేది కదా అనుకుని ఆ ఫీలింగ్లోకి వెళ్ళాను అనమాట. నాకైతే మాత్రం ఓవరాల్గా మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. నేను వెళ్ళిన థియేటర్లో మాత్రం అంత సెలబ్రేషన్స్ జరగలేదు, కానీ మేబీ అనౌన్స్మెంట్ అయ్యి దగ్గర నుంచి మరి బుకింగ్స్ ఎందుకు అవ్వలేదు నాకు తెలియట్లేదు. కానీ మినిమల్గా ఒక 70% అయితే ఫిల్ అయింది. మన థియేటర్, నేను వెళ్ళిన థియేటర్ అయితే 70% ఫిల్ అయింది.
ఆడియన్స్ కూడా బాగానే వచ్చారు. ఆ సాంగ్స్ వచ్చినప్పుడు కానీ, ఉదయ్ కిరణ్ కొన్ని యాక్టింగ్ అప్పుడు కానీ, హీరో హీరోయిన్ మధ్య కాన్వర్జేషన్ అప్పుడు కానీ, సునీల్ వింటేజ్ కామెడీ అప్పుడు కానీ, మనకి థియేటర్ దగ్గర మంచి అప్లాజెస్ కానీ, అరుపులు గోళ్ళు మీరు చూసే ఉంటారు రిలీజ్ అని, అవన్నీ జరిగాయి. మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే నేను చూశాను. ఇలాంటి మూవీస్ని మళ్ళీ అంటే ఇదే కాదు, ఇంకా ఏవైతే ఉన్నాయో అంటే బ్లాక్ బస్టర్ అయినవి కానీ, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఏవైతే ప్రీవియస్గా అంటే ఈ తరం వాళ్ళు జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థియేటర్లో మిస్ అయ్యాను. ఈవెన్ నేను కూడా కొన్ని మిస్ అయ్యాను. చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ మిస్ అయ్యాను. సో అవన్నీ రిలీజ్ చేసి అంటే అన్నీ కాదు, కొన్ని స్పెసిఫిక్గా కొన్ని రిలీజ్ చేస్తే మళ్ళీ మనకి ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. యాజ్ అ మూవీ లవర్ ఇది నా ఒపీనియన్. ఏవో డబ్బులు వేస్ట్ అవుతున్నాయని కాదు, కానీ వన్స్ ఇన్ ఏ లైఫ్ అలాంటి మూవీస్ బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సింది బిగ్ స్క్రీన్లోనే చూడాలి. సో అలాంటి మూవీ మనసంతా నువ్వే. సో నా సజెషన్, ఎవరైతే ప్రీవియస్గా అంటే మూవీస్ టీవీలో వాచ్ చేసిన వాళ్ళు కానీ, యూట్యూబ్లో చూసిన వాళ్ళు కానీ, బెటర్ నాకు తెలిసి ఇదే మంచి ఛాన్స్. మనసంతా నువ్వే మూవీ వెళ్ళి 4K రీమాస్టర్ అయింది. ఇప్పుడున్న క్వాలిటీతోని, ఇప్పుడున్న సౌండ్తోని, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ మీరు ఆ విజువల్స్ అట్లా చూస్తే, అంటే అదేం విజువల్ వండర్ అని కాదు, జస్ట్ చెప్తున్నాను, ఆ మ్యూజిక్ ఇవన్నీ థియేటర్లో వాచ్ చేస్తే చూడాలనుకుంటే మీరు వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మూవీ కంటెంట్, ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, లేదా ఇంకా మూవీ కోసం ఏదైనా రిలేటెడ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్వాలిటీ ఆఫ్ వీడియోస్ ఇంకా మనం చేద్దాం. మీ ఎంకరేజ్మెంట్ కావాలి. దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము ఇంకా క్వాలిటీ పెంచి ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో అలాగే చాలా మట్టుగా నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ వాచ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మేము ఎంకరేజ్మెంట్లో ఫీల్ అయ్యి ఇంకా కొంచెం క్వాలిటీ ఆఫ్ వీడియోస్ చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్, థ్యాంక్ యూ. మళ్ళీ అడుగుతున్నాను, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.